నమస్కారం డే న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. తనను ఆంబోతు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి అంబటి. చంద్రబాబు మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ హెచ్చరిక. సామాన్య కార్యకర్తను కూడా ఎమ్మెల్యే చేయగలిగిన దమ్మున్న నాయకుడు సీఎం జగన్ అని కొనియాడిన విజయవాడ ఎంపీ కేశినేని నాని. పేదలకు ఇల్లు ఇస్తే టీడీపీ నేతలు ఓర్వలేకపోయారంటూ మండిపడ్డ వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. చంద్రబాబు మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ మంత్రి అంబటి హెచ్చరించారు. తనను ఆంబోతు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి అంబటి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నన్ను ఆంబోతు అంటున్నావు, నీ చరిత్ర ఏమిటో తెలుసుకో చంద్రబాబు అంటూ హెచ్చరించారు. ఆంబోతులకు ఆవులను సప్లై చేసిన చరిత్ర నీది అంటూ విమర్శించారు. చంద్రబాబు ఒక చీటర్, ప్రజలను మభ్యపెడుతున్నాడు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు చెత్త పాలన చేశారు కాబట్టి చిత్తుగా ఓడిపోయారన్నారు. చంద్రబాబు ఓ మోసగాడు, ఓ 420. కోడెల ఆత్మహత్యకు కారణం చంద్రబాబు అన్నారు. కోడెల కుటుంబాన్ని చంద్రబాబు వేధించారు. చంద్రబాబు కుట్రలకు కోడెల భయపడ్డారన్నారు. కోడెల చనిపోయిన ఆ కుటుంబంపై చంద్రబాబుకు కక్ష పోలేదన్నారు. కోడెల కుటుంబానికి టికెట్ ఎందుకు ఇవ్వలేదు అంటూ ప్రశ్నించారు. పల్నాడు కావలసినటువంటి వాటర్ని స్కీమును తీసుకొచ్చి చేస్తాను అనేటువంటి మాటలు మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నా, ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఒరికి పూడిసాలు ఇవాళ వచ్చిందా నిన్న వచ్చిందా? నువ్వు అనేక సార్లు శంకుస్థాపన చేశావే, మీ అబ్బాయి కూడా వెళ్ళి శంకుస్థాపన చేశాడే. 14 సంవత్సరాల్లో నీకు ఒరికి పూడిసాలు గుర్తురాలా? అలాగే పల్నాడు డ్రాట్ మిటికేషన్కి సంబంధించినటువంటి స్కీమ్ నీకు గుర్తురాలా? అవన్నీ మళ్ళా ఎన్నుకుంటే ఇవన్నీ చేస్తాననేటువంటి ఒక అభూత కల్పనలను కల్పించేటటువంటి ప్రయత్నం చేశారు. దానితో పాటు నాకు చాలా చిత్రం వేసింది ఏంటంటే, అందరి జాతకాలు రాస్తున్నాడట చంద్రబాబు నాయుడు గారు. అందరి జాతకాలు అంటే ఈ శాసనసభ్యులు ఉన్నారు, 7 శాసనసభ్యుల జాతకాలు కూడా రాస్తున్నాడట. ఆ రాయటం కూడా చిత్రగుప్తులాగా రాస్తున్నాడట. నాకు అర్థం కాదా? ఈయనేమో చిత్రగుప్తుడు చిత్రాలు రాస్తాడు, వాళ్ళ అబ్బాయి ఏమో రెడ్ పుస్తకం రాస్తాడు. ఏం చేసుకుంటారా ఈ పుస్తకాలు రాసి? మీరేమన్నా అధికారం సచ్చేవాళ్ళ? మీది మునిగిపోతున్నటువంటి పడవ అనేది అందరికీ అర్థమవుతుంది. నిన్న నీ ఉపన్యాసం మొత్తం వింటే మునిగిపోతున్న పడవని ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి తాపత్రయమే మీలో కనిపిస్తుంది తప్ప మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి రాజకీయ పక్షంగా మీకు కనిపించడం లేదు. 14 సంవత్సరాలు ఏం చేశావు? ఈ రాష్ట్రంలో ఏ గ్రామం వెళ్తే ఇదిగో నేను ఇది చేశానని చూపించగలవా అంటే దానికి సమాధానం లేదు. ఈయో లేనిపోయినటువంటి ఒక అభూత కల్పనలు సృష్టించుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దుర్మార్గులట. 7 పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మారీసుడు అంట, ఆయన మార్చమంటున్నాడు. ఆయన మార్చు దమ్ముంటే అన్నాడు. మార్చదయ్యా, దమ్ముంటే ఓడించు, నీకు ఆ దమ్ముందని అడుగుతా ఉన్నా. ఆయన దుర్మార్గుడు, దుష్టుడు, మారీసుడు ఇలాంటి పేర్లు రాక్షస పేర్లని పెడుతున్నావు కదా. నీకు అసలు దమ్ముంటే ఓడించే దమ్ము నీకున్నాని అడుగుతా ఉన్నా. భయపడుతున్నావు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అంటేనే భయపడేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంతవరకు ఓటమి ఎరుగనటువంటి వ్యక్తి. ఆయన గురించి అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు. కాసు మహేష్ గురించి మాట్లాడుతున్నావు. కాసు మహేష్ ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదని మనం చేస్తున్నాం. వారి కుటుంబం, వారి తాతగారు, వాళ్ళ నాన్నగారు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి పదవులను నిర్వహించి రాష్ట్రానికి మేలు చేసినటువంటి వ్యక్తులు. మరి ఆయన మీద ఓడిపోయిన గురించి చెప్పలేమని నువ్వు? సామాన్య కార్యకర్తను కూడా ఎమ్మెల్యే చేయగలిగిన దమ్మున్న నాయకుడు సీఎం జగన్ అని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో పశ్చిమ నియోజకవర్గం నుండి ఆసిఫ్ అత్యధిక మెజారిటీతో గెలుస్తారంటూ జోస్యం చెప్పారు. 24 సీట్ల కోసం పవన్ కళ్యాణ్ జన సైనికుల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు లోకేష్ కు తాకట్టు పెట్టారంటూ ఎంపీ విమర్శించారు. భవానీపురంలోని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ఆత్మీయ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో వైసీపీ కార్యకర్తలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ కేశినేని నాని ప్రసంగించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ వైసీపీ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, అభివృద్ధిని మనం చెప్పుకోలేకపోతున్నామన్నారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రవేశపెట్టి మన విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. చంద్రశేఖర్ గారికి, అట్లాగే నరేంద్ర గారికి, ఆంజనేయ రెడ్డి గారికి, మహమ్మద్ ఇర్ఫాన్ గారికి, చైతన్య రెడ్డి గారికి, కోటిరెడ్డి గారికి, రత్నకుమారి గారికి, గంగ గారికి, ఆదిలక్ష్మి గారికి, బల్లా విజయ్ కుమార్ గారికి, బంకా విజయ్ గారికి, మరిపిల్లి రాజేష్ గారికి, తంగళి రాము గారికి, అప్పాజీ గారికి, అట్లాగే అర్షద్ అకీబ్ గారికి, పూర్ణచంద్రరావు గారికి, మన ఎలకల చలపతిరావు గారికి, సోదరుడు జైన్ కార్పొరేషన్ చైర్మన్ మనోజ్ కొఠారి గారికి, అట్లాగే మన అడ్వకేట్ నరహర్ శెట్టి శ్రీహరి గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇంకా పేర్లు ఎవరు ఉంటే అట్లాగే మీ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. మేము యాక్చువల్గా నేను ఆసిఫ్ భాయ్ని అడిగింది ఏంటంటే, మన ముఖ్య నాయకులతో ఒక చిన్న మీటింగ్ పెట్టు, ఆత్మీయంగా కలుద్దాం, మనం అందరితో మాట్లాడి తర్వాత స్ట్రాటజీ ఏంటో ప్లాన్ చేసుకుని కార్యాచరణ మరి ప్రకటిద్దాం అందరితో కలిసి. అంటే ఇంత పెద్ద మీటింగ్ పెడతాడని చెప్పి నేను ఊహించలా. ఆసిఫ్ భాయ్ ఏది చేసినా భారీగానే చేస్తాడు. ఆసిఫ్ భాయ్ ఆఫీస్ చూస్తాడనే తెలుస్తుంది, చిన్నగా చేయడం తెలియదు అనుకుంటా ఆసిఫ్ భాయ్కి. అంత పెద్ద మనసు, నిజంగా చాలా సంతోషం. కూర్చో. ఇవాళ వెస్ట్ నియోజకవర్గం అంటే వైఎస్ఆర్సీపీ కంచు కోట, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 2014లో ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి గెలిచారు. తర్వాత ఆయన పార్టీ మారిపోవడం జరిగింది. సరే, ఆయన మళ్ళీ పార్టీలోకి రావడానికి ట్రై చేస్తున్నారు, కానీ అది అయ్యే పని కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం నాకు తెలుసు. ఒకసారి మోసం చేసి బయటికి వెళ్ళే వాళ్ళు మళ్ళీ దగ్గర రానిస్తారని నేను అనుకోవట్లా. అది నిజం కూడా, అనుకోవడమే కాదు, అది జరిగే పని కాదు. ఇక్కడ ఖచ్చితంగా ఆసిఫ్ భాయ్ అభ్యర్థి, దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. అది క్లియర్ కట్గా ముఖ్యమంత్రి గారు నాకు చెప్పినటువంటి విషయం. సో అటువంటి అపోహలు ఎవరిని ఉంటే, ఎవరన్నా వస్తారు మళ్ళీ, లేదంటే అభ్యర్థి మారుతాడని ఎవరైనా అపోహలు ఉంటే అవి తుడిసేసుకుని మనం ఇవాళ నుంచి ఆసిఫ్ భాయ్ గెలుపు కోసం ముఖ్యమంత్రి ఏదైతే మనకు ఆజ్ఞాపించారో ఆసిఫ్ భాయ్ని ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించి మళ్ళీ ముఖ్యమంత్రి గారికి మనం వెస్ట్ నియోజకవర్గం నుంచి మనందరం కూడా ఆసిఫ్ భాయ్ గెలుపుని కానుకగా ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలి. పేదలకు ఇల్లు ఇస్తే టీడీపీ నేతలు ఓర్వలేకపోయారని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ మండిపడ్డారు. అమరావతిలో ఇల్లు కట్టకుండా కోర్టులో కేసులు వేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అని, పేదల కోసం ఎంత వరకైనా పోరాడతారన్నారు. లబ్బిపేట వజ్రా గ్రౌండ్స్లో తూర్పు నియోజకవర్గ పరిధిలోని 21 డివిజన్లకు సంబంధించి 4552 మందికి పేదల ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేర్చడమే జగన్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పేదలపై టీడీపీ నేతలు సవితి తల్లి ప్రేమ వలకబోస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో పేదలను నిర్లక్ష్యం చేశారు అని, ప్రతి మహిళ పేరునే తాము ఇంటి పట్టాలు ఇస్తున్నామని చెప్పారు. టీడీపీ హయాంలో టిట్కో ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేసి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. పేదలకు ఇస్తున్న ఇళ్ల స్థలాలపై టీడీపీ నేతలు రాజకీయం చేయడం దుర్మార్గమని అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 99% హామీలను నెరవేర్చిన ఘనత జగన్ ప్రభుత్వందే అని తెలిపారు.
టీడీపీ నాయకుల చిల్లర చేష్టలు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలే టీడీపీ జనసేన కూటమికి బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, వీఎంసీ అధికారులు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, డివిజన్ ప్రెసిడెంట్లు, అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు, మండల ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, గృహ సారథులు, కన్వీనర్లు, సోషల్ మీడియా మిత్రులు పాల్గొన్నారు. డిప్యూటీ మేయర్ గారు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, మండల అధ్యక్షులు కానివ్వండి, అదేవిధంగా డివిజన్ ఇన్ఛార్జెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, అనుబంధ సంఘ అధ్యక్షులు, నగర నాయకులు, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, డిటి గారికి, సిడిఓ గారికి, సిఓలకి, ఆర్పీలకి, ఇక్కడ విచ్చేసిన మహిళలందరికీ గారు నా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు. ఆదివారం పూట మీ అందరం ఎక్కువసేపు ఉంచాం, ఇప్పటికి ఎక్కువసేపు ఉంచాం. ఇంట్లో కూరలు వండుకోవాలి, లేకపోతే పిల్లలకి పెట్టాలి. ఆదివారం అన్నాక డెఫినెట్గా నాన్ వెజ్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, మటన్ ఉంటుంది. కాబట్టి ఎక్కువసేపు మిమ్మల్ని ఉంచకుండా వెంటనే పంపించే కార్యక్రమం గారు చేస్తాం. కాబట్టి 5 నిమిషాలు మీరు అందరికీ దయచేసి ఓపిక పడుతుంది, అందుకని నీకు ఎక్కువసేపు తీసుకో. చాలా సంతోషం, ఎందుకంటే ఈరోజు నేను ఒక్కొక్కసారి గర్వపడతా ఉంటా. ఎందుకంటే పెద్దలు ఎవరైతే మగవాళ్ళు ఉన్నామో, ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మేమందరం గారు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, రాజకీయ అవగాహన ఉంటుంది. కాబట్టి వేరే పార్టీ వాళ్ళ మీద, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కానివ్వండి, వాళ్ళందరి మీద మాట్లాడతాం, అన్ని ఇష్యూస్ గారు మాట్లాడతాం. కానీ తూర్పు నియోజకవర్గం విషయానికి వస్తే మేమందరం గారు చాలా గర్వపడతాం. మా మహిళా కార్పొరేటర్లు మాట్లాడే విధానం ఎంత చక్కగా విషయాన్ని అవగాహన చేసుకోవటం కానివ్వండి, మాకన్నా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళని ఏ విధంగా మాట్లాడుతున్నారు ఈరోజు మా వాళ్ళు మాట్లాడుతుండగా మీరు అందరి గారు చూసే ఉంటారు. అంటే అలాంటి మహిళలను గారే రాజకీయాలకు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని అర్థం. ఎందుకంటే వీళ్ళందరూ గారు మీలాంటి మహిళలే. ఇంట్లో పిల్లలు ఆదివారం వస్తే మీలాగే చికెన్లు, మటన్లు అందరూ ఇంట్లో వండుకుని పిల్లల చదువులు, స్కూలుకి రెడీ చేసిన మహిళలు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు మేరకు ఇలాంటి మహిళలందరూ గారా ఈరోజు ప్రజానికానికి సేవ చేయాలని చెప్పిన ఒక ఆలోచనతో ఈరోజు రోడ్డు మీదకి వచ్చి కార్పొరేటర్లుగా, డివిజన్ అధ్యక్షులుగా, ఇన్ఛార్జీలుగా ఈరోజు ప్రజానికానికి, మహిళలకి సేవ చేసే అవకాశం కల్పించిన నాయకుడు ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఆయన కార్యక్రమాలన్నీ గారు మరి మీరు చూసే ఉంటారు. ప్రతి కార్యక్రమం మహిళల మీదే ఉంటుంది. అమ్మఒడి తీసుకోండి, చేయూత తీసుకోండి, కాపు నేస్తం తీసుకోండి, ఆసరా తీసుకోండి, ఇంటి స్థలాలు గారు మీ పేరు మీరే రిజిస్ట్రేషన్ తీసుకోండి. ప్రతి కార్యక్రమం గారు మహిళలకి మంచి చేయాలి, మహిళలకే ఆ కార్యక్రమం అందజేయాలి, ఆ డబ్బులు మహిళలకే అందించాలని చెప్పని ఒక మంచి కోరికతో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 4.5 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి గారు కార్యక్రమాలు అన్నీ గారు చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతాను. మా మగవాళ్ళకి ఇచ్చామనుకోండి, మాకు 100 పనులు, సినిమా, సిగరెట్టు, మందు, పేకాట ఇన్ని ఉంటాయి. అంటే నాకు లేవు, ఆమె ఎవరో నోరు తెరిచి చూస్తుంది, నాకుంది అని చెప్పి నాకు లేవు. మామూలుగా బయట సంగతి సరదాగా చెప్పుతున్నాను. ఇన్ని ఉంటాయి. అదే ₹1 మీకు గనక వస్తే ప్రతి రూపాయిని గారా మీకోసం, మీ కుటుంబ భవిష్యత్తుని తీర్చిదిద్దే విధంగా ఖర్చు పెట్టే విధంగా ప్రతి మహిళ గారి నిర్ణయం తీసుకుంటుందని చెప్పని ఇన్ని పథకాలు గారు ఈరోజు మహిళల పేరు మీద పెడతాం గారు జరిగింది. అయితే ఈరోజు ఇళ్ల పట్టా రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారికి, మరియు ఎంఆర్ఓ గారికి, మరియు డిటి గారికి, మరియు వేదికను అలంకరించిన నా తోటి కార్పొరేటర్స్, వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్స్, మరియు ఏదైతే కార్పొరేషన్ చైర్మన్స్కి, డైరెక్టర్స్కి, మరీ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మహిళలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలండి. మరి పెద్దలందరూ చాలా చక్కగా వివరించారు. నేను ఒక్కటే అడుగుతున్నాను, అవినాష్ అన్నని ఎమ్మెల్యేగా చేస్తాక మన అందరం సిద్ధమా? 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 మరి ఇంకొకసారి మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటాక మనందరం సిద్ధమా? 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 ఇది చాలు. మీ అందరి ఈ యొక్క ఏదైతే ప్రేమ ఆప్యాయత ఉందో తప్పకుండా రానున్న ఎలక్షన్లో మనం ఏది చేయవసరంలా శుభ్రంగా భోంచేద్దాం. ఆ రోజు మనకు ఒక ఉంది, మన దగ్గర అన్నీ కూడా కేవలం ఒక బటన్ నొక్కితే చాలు. అక్కడ జగన్ అన్న నొక్కితే ఈరోజు మనందరం కూడా 4 పూట్ల అన్నం తింటున్నాం.
ఒక పూట తింటాకి భయపడే వాళ్ళం ఈరోజు 3 పూటలు కూడా తింటున్నాం. ఇంకేమన్నా కావాలన్నా కూడా మనలాంటి మహిళలు ఈ లక్కీ షోరూమ్స్ కూడా ఖాళీ ఉండట్లా. ఎందుకంటే మనకన్నా ప్రతి నెల ఒక పండగ వాతావరణం. షోరూమ్స్ ఏంటి ఇలా ఉన్నాయి అనుకుంటున్నాం, ఈ నెలలో మళ్ళీ చేయూత వస్తుంది, మళ్ళీ షోరూమ్స్ అన్నీ బిజీ అవుతాయి. అందుకే ఎప్పుడైనా ఒక్కసారి డిస్కౌంట్ సంక్రాంతికి ఉండేది, మరి నెల నెల క్లియరెన్స్ సేల్ని పెడుతున్నారు మనలాంటి వాళ్ళు వస్తామని. మనకు అదే కాబట్టి మహిళలకి కేవలం మరి ఇన్ని మంచి జరుగుతున్నాయి. మనం అందరం కూడా సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా ప్రతి పథకం కూడా మహిళల పేరు మీద వస్తుందంటే మరి మనందరం కూడా ఉన్నత స్థానంలో ఉన్నానంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు ఉండాలని ప్రజలందరూ భావిస్తున్నట్లు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా తెలిపారు. ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత తారాస్థాయికి చేరిందని, అందువల్లనే టీడీపీలో యువత మహిళలు భారీగా చేరుతున్నారన్నారు. నియోజకవర్గ పరిధిలోని 27వ డివిజన్లో ఒర్సు మస్తాన్ ఆధ్వర్యంలో 200 మంది తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి బోండా ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తెలుగుదేశ ప్రభుత్వంలో చదువుకున్న వారికి, కూలి పనులు చేసుకునే వారికి ఉపాధి అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా కల్పించినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పారు. చంద్రబాబు అక్రమ నిర్బంధానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రజలు, మేధావులు, నాయి బ్రాహ్మణుల సంఘంకు చెందిన 200 మంది తెలుగుదేశం పార్టీలో చేరారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ని గద్దె దించవలసిన అవసరం ఉందని, ప్రజలు, ప్రతిపక్షాలు, మేధావులు, విద్యార్థులు కలిసికట్టుగా పనిచేయాలని, పార్టీలకు అతీతంగా చంద్రబాబుకు మద్దతు ఇవ్వటం చూస్తుంటే ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎంతో వ్యతిరేకత ఉందో అర్థమవుతుందని చెప్పారు. 40 రోజులు మాత్రమే ఎన్నికలు ఉన్నాయని, తప్పకుండా రానున్నది మన ప్రభుత్వం అని వారికి ధైర్యం చెప్పడం జరిగిందని అన్నారు. ఈరోజు ముందు చూపుతో తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయిన వారికి బోండా ఉమా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బోండా శ్రీనన్న, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, డివిజన్ ఇన్ఛార్జ్ నవనీతం సాంబశివరావు, కార్పొరేటర్ వీరమర్చినేని లలిత, కొండపల్లి రూప్ కుమార్, దేవర వెంకట్రావు, కంచి ధనశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అన్న చాలా ఇష్టం. ఇంతవరకు రాజకీయంలోకి నేను రాలేదు, నన్ను తెప్పించారు. కొంతమంది నన్ను రెచ్చగొట్టారు, నువ్వు పనికిరావు రా, ఈ సెంటర్ నుంచి వెళ్ళేస్తా అన్నారు. ఇవన్నీ నీ వల్ల కాదు అని నేను చెప్పాను. నేను ఇక్కడి నుంచి 20 సంవత్సరాల నుంచి ఈ డివిజన్లో నేను పనిచేశాను, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఎదిగాను, ఇక్కడే ఉంటాను అన్నాను. నన్ను మీరేమి చేయలేరు అన్నాను. కాదు, నువ్వు ఇక్కడ మున్సిపాలిటీలో ఏదైనా షాపు తీసుకోవాలి, కాలగొట్లో ఉండటానికి ఏం లేదు, నువ్వు ఎక్కడైనా బతకాలి కానీ ఇక్కడ బతకూడదు, ఇక్కడ బతికేటట్టు అయితే నా జెండా కప్పుకొని బతకమన్నారు. నేను అలా బతకను, నేను నిజాయితీగా ఉంటాను. నిజాయితీ మనిషి ఎటు పక్క ఉంటే అటు పక్క ఉంటాను. నాకు నిజాయితీ మనిషి ఎవరంటే ఉమన్నయ్యే. నాకు తెలుగుదేశం పార్టీ నాకు జలగ పెడుతుంది. ఏదైనా సరే అన్నయ్య అంటే నాకు ఇష్టం. జనాల్లోకి వచ్చాను, నిలబడతాను. 100 మంది జాయిన్ అయ్యామండి. ఇంకా ఉన్నారు నా వర్కర్స్. నా దగ్గర 70 మంది వర్కర్ పనిచేస్తానండి. నేను ఒక టైల్స్ మేస్తానండి. నేను చిన్నప్పటి నుంచి కష్టపడి ఎదిగి వచ్చినోడిని. నాకు ద్రోహం, మోసాలు అన్నీ నాకు తెలియదు. 10 మందిని కలుపుకోవటమే నా ఇష్టం. 10 మందికి సాయం చేయటమే నా లక్షణం. 10 మంది కోసం నిలబడతా, దేనికైనా సిద్ధం. నేను వాడి సిద్ధం కాదు, నేను సిద్ధం. ఇవ్వాలా 100 మంది ఉమాగారి సమక్షంలో జాయిన్ అవ్వటం జరిగింది. ఇలా ఆవేశం, ఆక్రోశం చూస్తుంటే ఏంటంటే ప్రతి మనిషిని బెదిరించి లోబర్చుకోవాలనే ఉద్దేశం తప్ప వైసీపీ వాళ్ళకి ప్రేమగా, ఆప్యాయతగా మనుషుల్ని మనసు దోచుకోవడం తెలియని వ్యక్తులు. అదేవిధంగా ఈ ఎలక్షన్స్కి ప్రతి ఒక్కళ్ళు రౌడీజం చేస్తా ముందుకెళ్లాలని చెప్పి నన్ను చూస్తున్నారు. ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టి విద్వేషాలు పెంచడానికి చూస్తున్నారు. కానీ నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్పేది ఒకటే, మనకి అహర్నిశలు మనకు అందుబాటులో ఉండి మనకి ఎవరైతే పనిచేస్తారు, ఎవరైతే మన పక్షాన్ని నిలబడతారు అనే వాళ్ళని చూసి ఓటేయాలా. అట్లాగే మనకి 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ఒక పెన్షన్ కానీ, ఒక ఇంటి పన్ను పేపర్లు కానీ, కరెంటు బిల్లులు కానీ, ప్రతి ఒక్కటి కరెంటు బిల్లు వస్తుందని చెప్పి ఏమి తింటాకి పిల్లల నిరాదరణకు గురైన తల్లిదండ్రులకు కూడా పెన్షన్ అనేది తీసేసి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడతారు. 27వ డివిజన్ బావోజీపేట డిమార్ట్ దగ్గర సోదరులు నిరంతరం ఈ ప్రాంత ప్రజలతో మమేకమై అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈనాడు బోండా ఉమేశ్వరరావు గారిని స్ఫూర్తిగా తీసుకుని తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ఒర్సు మస్తాన్ గారి మరియు 200 మంది వారి యూత్ బృందం ఈరోజు తెలుగుదేశం పార్టీలో బోండా ఉమా గారి చేతుల మీదుగా 27వ డివిజన్లో జాయిన్ అవ్వటం జరిగింది. ప్రధానంగా సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి
ఈ 5 సంవత్సరాల కాలంలో కుంటు పడిందంటానికి ప్రతిరోజు పేపర్లో మీడియా చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఎక్కడా కూడా సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి లేదు. గతంలో బోండా ఉమేశ్వరరావు గారు చేసినప్పుడు 550 కోట్ల రూపాయలతో సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. విజయవాడను చిత్తశుద్ధితో అభివృద్ధి చేసే దమ్ము సిపిఎం నేతలకు మాత్రమే ఉందంటూ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు తెలిపారు. ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు మాటలకే తప్ప చేతలకు పనికిరారన్నారు. ప్రజలు వాస్తవాలు గమనించి వామపక్ష నేతలను గెలిపించాలన్నారు. 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేయాలని, ఇల్లు లేని పేదలకు డిజ్నీల్యాండ్లో ఫ్లాట్లు కేటాయించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకులు వెంటనే ఇక్కడ ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎప్పటి నుంచో స్థానిక ప్రజలు తమ సమస్యలను చెప్పుకుంటున్న పరిష్కరించే నాదుడే లేదన్నారు. అదేవిధంగా ఇల్లు లేని పేదలకు డిజ్నీల్యాండ్లో ఫ్లాట్లు ఇవ్వాలని ఆయన కోరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో న్యూ రాజరాజేశ్వరిపేటలో వేల మంది పేదవాళ్ళు 23 ఏళ్ల నుండి ఈ కాలనీ వచ్చినా ఇంతవరకు వాళ్ళకి పట్టాలు ఇవ్వాల, వాళ్ళకి హక్కు పత్రాలు ఇవ్వాల. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారు, వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంతకాలం ఆగాలి? ఎందుకు ఇవ్వరు? ఒక వ్యాంబే కాలనీ, న్యూ రాజరాజేశ్వరిపేట కాదు, వ్యాంబే కాలనీ ఇదే రకంగా ఉంది. అంటే పేదవాళ్ళు అంటే మీకు అంత చిన్న చూప? ఎన్నికల్లో హామీలు ఇచ్చారు, మేము రాగానే పట్టాలు ఇస్తామని. ఎందుకు ఇవ్వాల? దానికి తోడు పట్టాలు ఇస్తామని ప్రభుత్వం తరఫున వేల రూపాయలు డబ్బు వసూలు చేశారు. అంటే జనం దగ్గర డబ్బు వసూలు చేసి కూడా పట్టాలు ఇవ్వటం చేతకానటువంటి అసమర్థుల్లాగా ఈ శాసనసభ్యులు మిగిలిపోయారా? అంతకుముందు బోండా ఉమేశ్వరరావు గారు చేశారు, మల్లాది విష్ణు గారు చేశారు. ఇవాళ నేను వస్తానంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆయన తిరుగుతున్నారు. మీరు ముందు ఈ న్యూ రాజరాజేశ్వరిపేట కానీ వ్యాంబే కాలనీ ఓట్లు అడిగే ముందు పట్టాలు ఎందుకు ఇవ్వలేదు జనానికి సమాధానం చెప్పాలి. మీకు పట్టాలు ఇవ్వకుండా ఓట్లు అడిగే హక్కు మీకు లేదు. ఇంతవరకు అద్దెలు కొన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వలా, స్థలాలు చూపించలా, కాగితాలు ఇచ్చారు. స్థలం కూడా లేని వాటికి ఒక్క రోజులో రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇస్తామన్నారు. 23 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి మీకు చేత కావటలా. అందుకే ఇది పూర్తిగా మోసం చేసే ప్రభుత్వాలు. తెలుగుదేశం మోసం చేసింది, ఇప్పుడు వైసీపీ మోసం చేస్తూ ఉంది. ఇంకోవైపు అసలు అద్దెలు కొన్న వాళ్ళకి ఇళ్ళని కాగితాలు ఇచ్చారు. ఎక్కడిచ్చారు? ఏ స్థలం లేదని చెప్తారా? 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు అవతల కాగితాలు ఇస్తారా? అది ఉండేవేనా? అసలు ఆ స్థలం ఉందా? మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం ఇలాగే మోసం చేసింది. మీరు ఈరోజు డిస్నీల్యాండ్లో 57 ఎకరాల స్థలం ఉంది, అక్కడ కబేళా పెడుతున్నారు. అంటే మీరు మాంసం ఎగుమతి చేయడానికి బడా కంపెనీలకి స్థలాలు అప్పచెప్తున్నారు, పేదవాళ్ళ నోట్లో మట్టి కొడుతున్నారు. ఆ స్థలాలు పేదవాళ్ళకి ఇవ్వండి, కావాలంటే కబేళా ఊరికి అవతల పెట్టండి. దీనికోసమే వాళ్ళ సిపిఎం పార్టీ స్థానిక ప్రజల తరపున స్థానిక ప్రజలతో కలిసి ఈ నిరసన దీక్ష చేపట్టాం. వెంటనే పట్టాలు రిజిస్ట్రేషన్లు ఎన్నికల నోటిఫికేషన్లు ఇవ్వండి. అద్దెలు కొన్న వాళ్ళకి ఇళ్ళు డిస్నీల్యాండ్లో ఇవ్వండి. ఈ రాజరాజేశ్వరిపేటకి 2 వైపులా రైల్వే లైన్లు ఉన్నాయి, రైల్వే గేట్లు ఉన్నాయి. ఆ రైల్వే గేట్లతో గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోతూ ఉంది. దానికి అందుకనే ఫ్లైఓవర్ కడతారా, అండర్ బ్రిడ్జి కడతారా, రోడ్డు సౌకర్యం సక్రమంగా కల్పించాలని ఆందోళన చేస్తున్నాం. ఈ పనులు తెలుగుదేశం వైసీపీ ఇద్దరు విఫలం అయ్యారు. అందుకే సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎంని కమ్యూనిస్టులను గెలిపించండి. ఇవాళ పోరాడతాం, రేపు పట్టాలు ఇప్పిస్తాం. సింగనగర్లో 40,000 మందికి కండ్రిక్ వరకు పట్టాలు ఇచ్చి చరిత్ర కమ్యూనిస్టులకు ఉంది. సింగనగర్, కండ్రిక, రాజీవ్ నగర్లో ఇచ్చినట్టుగానే రాజరాజపేట, వ్యాంబే కాలనీ కూడా పట్టాలు ఇస్తాం. కలిసి రండి ఉద్యమంలో, సిపిఎంకి ఓటు వేయండి అని ప్రజలందరికీ సవినయంగా మేము విజ్ఞప్తి చేస్తాం.
పిన్నమనేని సీతాదేవి ఫౌండేషన్ 30వ వార్షిక కార్యక్రమం ఈ నెల 6వ తేదీన మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో జరగనుందని ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ చెదలవాడ నాగేశ్వరరావు తెలిపారు. ఈ ఏడాది ఇస్రో చైర్మన్ శ్రీధర్ పానీకర్ సోమనాథ్కు పురస్కార అవార్డు అందజేస్తున్నామన్నారు. సిద్ధార్థ ఆడిటోరియం ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. సోమనాథ్ గత 38 సంవత్సరాలుగా భారత అంతరిక్ష సాంకేతిక అభివృద్ధికి గణనీయమైన కృషి చేశారని, అందుకే ఆయనకు పురస్కారం అందిస్తున్నామన్నారు. Since 14th January 2022 ఇంకా 3 ఏళ్ళు నెక్స్ట్ 25th దాకా ఉంది. సో ఇంట్లో చాలా చేశారు కనిపెట్టి అని చెప్పి ఈ 2 సంవత్సరంన్నరలో చంద్రయాన్ 3 దాకా వచ్చింది. ఆయన SSLV అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్, టెస్ట్ వెహికల్స్ చాలా కనిపెట్టి పైకి వచ్చారు. ఇంకోటి ఏంటంటే మన దగ్గర రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా అవార్డు వాళ్ళ ప్రమోషన్ వస్తుంది. మొదటిసారి 93లో అబ్దుల్ కలాం గారు వస్తే ఈయనకి ఏం ప్రమోషన్ ఇస్తాం, భారతరత్న ఆల్రెడీ భారతరత్న ప్రెసిడెంట్ అయిపోయాడు. అలా మనం ఇచ్చిన వాళ్ళు 4 ఉన్నారు భారతరత్నాలు. ఇప్పుడు తర్వాత వచ్చిన పద్మభూషణ్ వాళ్ళకి పద్మవిభూషణ్ అంతా అప్గ్రేడ్ అయిపోయారు. అంటే మంచి వాళ్ళని రికగ్నైజ్ చేశారు. మన గొప్పతనం కాదు, వాళ్ళు అంత గొప్ప పని చేస్తున్నారు అని మనం తెలుసుకుని వాళ్ళకి ఇచ్చాం. తమ యూనివర్సిటీలో విద్యను అభ్యసించిన వారిలో 98% మందికి ప్లేస్మెంట్స్లో ఉద్యోగాలు సాధించినట్లు ఉత్తరాంచల్ యూనివర్సిటీ డైరెక్టర్ సర్వేశ్వర్ రస్తోగి వెల్లడించారు. తమకు 2 తెలుగు రాష్ట్రాల్లో 7 అడ్మిషన్స్ సెంటర్స్ ఉన్నాయన్నారు. తాము విద్యార్థులకు థియరీ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు. బందర్ రోడ్లోని ఒక హోటల్ నందు ఉత్తరాంచల్ యూనివర్సిటీ బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తరాంచల్ యూనివర్సిటీ డైరెక్టర్ సర్వేశ్వర్ రస్తోగి మాట్లాడుతూ తమ యూనివర్సిటీకి A+ గ్రేడ్ ఉందని చెప్పారు. గత 5 ఏళ్ల కాలంలో యూనివర్సిటీలో అనేక కొత్త కోర్సులు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. తమ యూనివర్సిటీలో స్టూడెంట్స్ కి థియరీ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు. తమ యూనివర్సిటీలో కోర్సు పూర్తి చేసిన వారికి ఎక్కువ ప్లేస్మెంట్స్ లభిస్తున్నాయన్నారు. ఇతర యూనివర్సిటీలతో పోలిస్తే విద్యాపరంగా ఎక్కువ సదుపాయాలు ఉన్నాయని, తక్కువ ఫీజుకే అనేక కోర్సులు అందిస్తున్నామన్నారు. ప్రైవేట్ డీమ్డ్ కేటగిరీలో మన యూనివర్సిటీ ఉంటుందండి. ఓవరాల్ ఇండియాలో టాప్ 9లో ఉంటుంది సార్, టాప్ 10లో ఉంటుంది. ప్లస్ NAC A+ అక్రిడిటెడ్ యూనివర్సిటీ అండి. NAC అంటే నేషనల్ అసెస్మెంట్ అక్రిడియేషన్ కౌన్సిల్ అంటారనమాట. ఇది గ్రేడింగ్ ఇస్తుంది, A+ అని, A అని, B అని, C అని. సో వీ స్టాండ్ ఆన్ టాప్ అనమాట. సో ఇది ఏ లెవెల్లో ఇస్తుందంటే, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి ఒక దాంట్లో ఇస్తుంది, ప్లేస్మెంట్స్ కేటగిరీలో ఇస్తుంది, తర్వాత ఫ్యాకల్టీ రిగార్డింగ్ ఇస్తుంది, ఓవరాల్గా స్టూడెంట్కి PDP లెవెల్ ప్రోగ్రామ్ ఎట్లా ఉందనే దానిపైన ఇస్తుంది, ప్లస్ రీసెర్చ్ ప్రోగ్రామ్ని అనాలిసిస్ చేసి ఇస్తుంది. సో ఇవన్నీ కేటగిరీస్ని మైండ్లో తీసుకొని సబ్జెక్ట్ తీసుకొని NAC అనేది గ్రేడింగ్ ఇస్తుంది. సో వీ స్టాండ్ ఆన్ A+ అండి. సో కమింగ్ టు మేము ఎడ్యుకేషన్ అనేది స్టూడెంట్కి థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ 2 ప్యాటర్న్స్లో ఇస్తామండి. సో మేమేమనుకుంటామంటే, ఎప్పుడు స్టూడెంట్ని ఏదో క్లాస్ రూమ్లో కూర్చొని, ఇంజనీర్స్ ఆర్ నాట్ మేడ్ ఇన్ క్లాస్ రూమ్స్ అండి. సో విల్ లెట్ నో స్టూడెంట్స్ ఎక్స్ప్లోర్ టు ద ప్రాక్టికల్ వరల్డ్, ఇండస్ట్రియల్ వరల్డ్. సో ఇండస్ట్రియల్ వరల్డ్కి, కార్పొరేట్ వరల్డ్కి వాళ్ళు కనెక్ట్ అయినప్పుడే ఆటోమేటిక్గా స్టూడెంట్కి తనకు ప్లేస్మెంట్స్ టైంలో కానీ, తనకు జాబ్ టైంలో కానీ ఈజీ అవుతుందండి. సో మీరు చూసే ఉంటారు, చాలామంది మన స్టూడెంట్స్తో స్టూడెంట్స్తో చాలామంది ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు ఇంటర్వ్యూస్ టైంలో కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ టైంలో కానీ. బికాస్ వాళ్ళకి చాలా సబ్జెక్ట్ ఉన్నా కానీ మెయిన్గా ఇంటర్వ్యూ స్కిల్స్ ఎందుకు ఫెయిల్ అవుతారంటే, బికాస్ వాళ్ళకు ఇంటర్వ్యూలో ఎలా ఫేస్ చేయాలి, కమ్యూనికేషన్ ఎట్లా ఉండాలి, మన ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు పోస్టర్స్ ఎట్లా ఉండాలి, గెస్టర్స్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ ఐడియా లేకపోవడం వల్ల చాలా వరకు ఇంటర్వ్యూ సబ్జెక్ట్ ఉన్నా కానీ ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతూ ఉంటారు. All of you are coming here for attending this kind of seminar. Secondly, I
congratulate and thankful to all the organizers like Ramakrishna Reddy ji, Brahma Reddy, Imtiaz and team to organize such a wonderful event. This kind of event is not only just for an event, but this can be a knowledge source also. It is not always that these kind of functions are organized for the university purposes. These are the functions which are organized for the knowledge. Like in Uttaranchal University, we have more than 120 programs. We have 12 schools starting from engineering, management, hotel management, pharma, agriculture, School of Liberal Arts, School of Life and Applied Sciences, and many more, nursing. That means we have a diversity of courses in our campus. Our campus is more than 100 acres, and this year we are also planning to start Ayurveda also. Last year, our South Admission Director, Mr. Imtiaz, joined us. రాష్ట్రంలో యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ పార్టీ ముఖ్య లక్ష్యమని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పరంజ్యోతి అన్నారు. బహుజనులను చైతన్యపరిచే విధంగా ఈ నెల 15వ తేదీన నగరంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించినట్లు చెప్పారు. ఈ మహాసభలో యువతీ యువకులు భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. కార్యాలయంలో కనపర్తి మురళి, విజయవాడ సిటీ కన్వీనర్ మద్దిరాల వినోద్ కుమార్ ఆధ్వర్యంలో విజయవాడకు చెందిన యువకులు బీఎస్పీలో చేరారు. పార్టీలో చేరిన యువకులకు రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి బీఎస్పీ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకుంటూ ఎవరినైనా ముఖ్యమంత్రిగా చేయగలిగిన సత్తా ఉన్న పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని అన్నారు. రాష్ట్రంలో కమ్మ, కాపు, రెడ్డి రాజ్యాధికారం పోవాలంటే బహుజన పార్టీ అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్రంలో కొన్ని పార్టీలు మతతత్వం, కులతత్వంతో అధికారంలోకి రావాలని చూస్తున్నాయని విమర్శించారు. పార్టీ సిద్ధాంతాలు నమ్మి పార్టీలో చేరిన యువకులకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బహుజనులను చైతన్యపరిచే విధంగా ఈ నెల 15వ తేదీన నగరంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ మహాసభలో యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీలో విజయవాడ నగరంలో ఉన్నటువంటి అనేక మంది యువకులు, మురళి గారు, అలాగనే నగర కన్వీనర్గా ఉన్నటువంటి వినోద్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అయ్యారు. ముఖ్యంగా డానియల్ గారు, విజయ్ కుమార్, అలాగనే రాజేష్, కిషోర్, రాజేష్, చందు, అలాగనే ఖాదర్, వీళ్ళ ఆధ్వర్యంలో నాయకులుగా ఉన్నటువంటి వీళ్ళు పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలోని రాష్ట్రంలోని పరిస్థితులు బహుజన కులాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ముఖ్యంగా యువత ఈ రోజున నిరుద్యోగులుగా ఉన్నారు. నిరుద్యోగ సమస్య అధికంగా ఈ రోజున బహుజనులు పీడిస్తున్నటువంటి సమస్య. ఈ నిరుద్యోగాన్ని పోగొట్టడానికి ఈ ప్రభుత్వాల దగ్గర ఏ విధానాలు లేవు. కేవలం మతతత్వం, కులతత్వం, రాజకీయాలతో అధికారంలో రావాలని చూస్తున్నారు. కానీ అలాగే పేదలుగా ఉన్నటువంటి వాళ్ళని పేదలుగానే ఉంచేటువంటి విధానాలతోటి, సంక్షేమ పథకాలు అనేటువంటి పేరుతోటి కేవలం పేదల్ని పేదలుగానే బతికేంతవరకు అవకాశం కల్పిస్తున్నారు. కానీ వాళ్ళను కూడా సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని అందించేటువంటి విధంగా ఈ ప్రభుత్వ పథకాలు లేవు. కాబట్టి బహుజన సమాజ్ పార్టీ ప్రధానంగా బహుజన కులాల్లో ఉన్నటువంటి విద్యావంతులుగా, అలాగే నిరుద్యోగులు ఉన్నటువంటి వాళ్ళకి ప్రధానమైనటువంటి బాధ్యత, ఈ పార్టీ యొక్క ప్రధాన బాధ్యత వాళ్ళందరికీ ఉద్యోగాలు, ఉపాధి కల్పించడమే బహుజన సమాజ్ పార్టీ యొక్క లక్ష్యం. ముందుగా పత్రికా మిత్రులకు జయభీములు. ఈ దేశంలో 6,600 పార్టీలు ఉన్న క్రమంలో భారతదేశం 3వ అతిపెద్ద పార్టీగా ఉంది. ప్రస్తుతానికి ఆంధ్ర రాష్ట్రంలో 2 కులాలు, 4 పార్టీలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 242 కులాల పార్టీయే బహుజన్ సమాజ్ పార్టీ. ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను కలుపుకుంటూ
ఈ రాష్ట్రంలో బీసీనే ముఖ్యమంత్రి చేసే పార్టీ సత్తా ఉన్న పార్టీ ఒక బహుజన్ సమాజ్ పార్టీ అని మా రాష్ట్ర ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈ ఆంధ్రప్రదేశ్లో 100 సీట్లు బీసీలకే కేటాయించామని, బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి చేసే ఘన చరిత్ర మా పార్టీకి తప్ప ఏ పార్టీకి లేదని, ఈ రాష్ట్రంలో కమ్మ కాపు రెడ్ల యొక్క రాజ్యాధికారం పోవాలంటే మన అందరం కలిసికట్టుగా బహుజన్ సమాజ్ పార్టీ వైపు ప్రయాణం చేస్తూ మన ఓట్లు మనమే వేసుకుందాం, మన సీట్లు మనమే గెలుస్తాం. రేపు ఈ నెల 15వ తారీఖున జరగబోయే కాంచీరామ్ గారి జయంతి ఉత్సవాలను బేస్ చేసుకొని విజయవాడ నగరం నడిపొడ్డున 10,000 సంఖ్యతో బహుజన్ సమాజ్ పార్టీ సభను నిర్ణయించడానికి మా రాష్ట్ర నైతిక విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించే చిన్న బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలను ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రవీణ్ కంటి మహంతి డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 1కి విరుద్ధంగా తీసుకునే నిర్ణయాలు తక్షణమే రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ఐలాపురం హోటల్లో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ ఫెడరేషన్ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ ప్రవీణ్ కంటి మహంతి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా వ్యవస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్న చిన్న బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల కోసం అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ను ప్రారంభించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం అప్రజాస్వామిక నిబంధనలు పెడుతూ పూటకొకటి క్రొత్త జీవోలు చేస్తూ వాటిని అమలు చేయకపోతే చర్యలు తీసుకుంటామని బెదిరించడం దారుణమన్నారు. చిన్న బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలను ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ అసోసియేషన్ ద్వారా రాష్ట్రంలోని అతి చిన్న బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారమే దిశగా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల అసోసియేషన్ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. యూపీఎస్ఎఫ్ సర్వసభ్య సమావేశానికి హాజరైనటువంటి సోదర కరెస్పాండెంట్ మిత్రులకు, మీడియా మిత్రులకు నమస్కారాలు. నా పేరు సుదర్శన్. యూపీఎస్ఎఫ్ ప్రస్తుత స్టేట్ ప్రెసిడెంట్గా మీ ముందు ఈరోజు నిలబడడం నాకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో చిన్న బడ్జెట్ పాఠశాలల కరెస్పాండెంట్ మిత్రులకు అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారం దిశగా గత 3 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా కరెస్పాండెంట్ సోదరులను చైతన్యం కలిగిస్తూ చిన్న పాఠశాలల సమస్యలను పరిష్కరించే దిశగా మా ప్రయాణం 3 సంవత్సరాలుగా కొనసాగించడం, కొన్ని విషయాలలో మేము స్పష్టత కలిగి వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు ప్రవీణ్ కంటి మహంతి. అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. మరి గత కోవిడ్ పరిస్థితులు, పాండమిక్ పరిస్థితుల తర్వాత రాష్ట్రంలో రమారమి 15,500 పైచులకు ప్రైవేట్ పాఠశాలలు ఉండగా కోవిడ్ పరిస్థితులు లేదా కొన్ని అంటే అప్రజాస్వామిక జీవోలు ప్రైవేట్ పాఠశాలల వ్యవస్థను చాలా భయంకరంగా మరి నిర్వీర్యం చేయడం. ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రంలో కేవలం 9,000 పైచులకు ప్రైవేట్ పాఠశాలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. గత కోవిడ్ టైంలో మరి మా చిన్న ప్రైవేట్ పాఠశాలలు ఎన్నో మూతపడ్డాయి. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి మేము తెలియపరచుకున్న విషయాలన్నీ ప్రవీణ్ గారు, సందాని గారు చెప్పి ఉన్నారు. యూపీఎస్ఎఫ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడాను సంస్కారవంతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తులండి. అందరికి కూడా సమాన అధికారాన్ని కలిగి ఉన్నాము. ఏ ఒక్కరూ ప్రత్యేక స్థానాన్ని కలిగి లేరు అని చెప్పి వారి యొక్క సంస్కారాన్ని తెలియపరిచారు మా యొక్క ప్రవీణ్ గారు. సో విలువలను కాపాడుకుంటూ అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఒకదాటిగా చిన్న బడ్జెట్ స్కూల్స్ని తీసుకురావాలన్నటువంటి సదుద్దేశంతో వారి యొక్క ప్రయత్నానికి మేమందరం కూడా సానుకూలంగా ప్రతిస్పందించి వారికి మా యొక్క అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని, మా యొక్క సహకారాన్ని ఎల్లవేళలా మేము అందించగలమని
అలాగే వారు కూడా మారుమూల ప్రాంతాలను కూడా విజిట్ చేసి వారి యొక్క మనోగతాన్ని తెలియపరిచి ప్రతి ఒక్క స్కూల్స్ని కూడా ఖచ్చితమైన మార్గంలో నడిపించడానికి అవకాశం కల్పించగలరని 60% పైగా విద్య ఈ ప్రైవేట్ యాజమాన్యాలకి వర్తిస్తుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం ద్వారా ఒక పైసా కూడా అర్జించకుండా ప్రతి రూపాయి ఈ ప్రైవేట్ యాజమాన్యాల ద్వారా తీసుకుంటూ ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఈ ప్రైవేటు అత్యల్ప పాఠశాలలు ముందుకు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మేము మా అసోసియేషన్ యూపీఎస్ఎఫ్ ఏపీ ద్వారా ఈ చిన్న చిన్న పాఠశాల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలంటే మాకు ప్రభుత్వం నుంచి కూడా స్పందన చాలా అవసరం. ఏదైనా ఒక నిర్ణయం జీవో రిలీజ్ చేసేటప్పుడు ప్రభుత్వం తాలూకా పాఠశాల యాజమాన్యాలను ఎలాగైతే పిలుస్తున్నారో అలాగే ఈ ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల ప్రతినిధులను కూడా పిలిచి ఆ యొక్క జీవో రిలీజ్ చేసేటప్పుడు మా యొక్క కష్టసుఖాలను కూడా కష్టబాధలను మా బాధలను కూడా తెలుసుకోవాలని ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. పుట్టిన బిడ్డ మొదలుకొని 5 ఏళ్ల వయసులోపు చిన్నారులకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయాలి అనే లక్ష్యంతో ఈ నెల 3, 4, 5 తేదీల్లో ప్రతి ఇంటిని సందర్శించి ఏ కారణం చేతనైనా పోలియో చుక్కలు వేయించని చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలంటూ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు వెల్లడించారు. ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ పోలియో మహమ్మారిని సమూలంగా రూపుమాపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 20 సంవత్సరాల నుంచి తీసుకుంటున్న చర్యలు మంచి సత్ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 5 సంవత్సరాల వయసులోపు గల 2,48,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలనే లక్ష్యంగా నిర్ధారించడం జరిగిందన్నారు. 1008 పల్స్ పోలియో కేంద్రాల ద్వారా చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నామన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో 35 కేంద్రాలతో పాటు 71 మొబైల్ వాహనాల ద్వారా చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు 4,244 మంది వ్యాక్సినేటర్స్ను నియమించడం జరిగిందన్నారు. 3, 4వ తేదీలు సోమ, మంగళ వారాల్లో ప్రతి ఇంటిని పల్స్ పోలియో బృందం సందర్శిస్తుందన్నారు. ఏ కారణం చేత అయినా పోలియో చుక్కలు వేయించని పిల్లలకు పోలియో చుక్కలు వేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. తద్వారా 100% చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసి లక్ష్యాన్ని సాధించడానికి చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎం సుహాసిని, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అమృత, టీబీ కంట్రోల్ అధికారిని డాక్టర్ ఉషారాణి, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఇందుమతి, సిఎంహెచ్ఓ డాక్టర్ రత్నావళి, డిపిఎంఓ డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
వ్యూహం చిత్ర బృందం సందడి చేసింది. అనేక సెన్సార్ అడ్డంకులను దాటి మార్చి 2వ తేదీన రిలీజ్ అయిన వ్యూహం చిత్రం థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతుందని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చెప్పారు. వాస్తవాలను మాత్రమే తెరకెక్కించానని, వ్యూహం పార్ట్ 2 శబదం సినిమాలో టీడీపీ జనసేన పొత్తులపై కథ ఉంటుందంటూ ఆయన తెలిపారు. రాష్ట్ర రాజకీయాలను కళ్లకు కట్టినట్లు చూపించే వ్యూహం చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరియు చిత్ర యూనిట్ విజయవాడలోని జయరాం థియేటర్లో సందడి చేశారు. అభిమానులు ఒక్కసారిగా రామ్ గోపాల్ వర్మను చుట్టుముట్టారు. అయితే వర్మ 1 నిమిషం పాటు థియేటర్లో సినిమాను వీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గానే ఈ సినిమా రూపొందించానని చెప్పారు. పవన్ కళ్యాణ్ని జోకర్లుగా నేను చూపించలేదని అన్నారు. వాస్తవాలను మాత్రమే తెరకెక్కించానని, లోకేష్ నిజ జీవితంలో ఎలా ఉంటారో అలాగే చూపించానని పేర్కొన్నారు. సెన్సార్ విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు. వ్యూహం పార్ట్ 2 శబదం సినిమాలో టీడీపీ జనసేన పొత్తులపై కథ ఉంటుందన్నారు. పవన్ కళ్యాణ్ 24 సీట్లు ఎలా ఎంచుకున్నారో పార్ట్ 2లో చూపిస్తామని చెప్పారు. లోకేష్ పేరుతో కేక్ కట్ చేయడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. 23 సంఖ్య వాళ్ళ లక్కీ నెంబర్ కాబట్టి 23 సార్లు కత్తితో కేక్ కట్ చేశానని చెప్పారు. అనంతరం వ్యూహం సినిమా హీరో అజ్మల్ మీర్ మాట్లాడుతూ ఆర్జీవీ పక్కన ఉంటే ఎలాంటి క్యారెక్టర్కు ప్రాక్టీస్ అవసరం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్లో ఇమడడానికి పెద్దగా కష్టపడలేదన్నారు. సినిమా సక్సెస్ఫుల్గా థియేటర్లో రన్ అవుతుందన్నారు. తదనంతరం హీరోయిన్ మానస మాట్లాడుతూ వైఎస్ భారతిని వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదన్నారు. కానీ ఆమె క్యారెక్టర్ని సులువుగా చేయగలిగానని చెప్పారు. సినిమా థియేటర్లో సక్సెస్ఫుల్గా దూసుకుపోతుందని నిర్మాత దాసరి కిరణ్ కుమార్ అన్నారు. అభిమానుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందన్నారు. ఫస్ట్ మీ క్వశ్చన్, లోకేష్ని బయట తను ఎలా ఉంటాడో అలాగే చూపించాను, ఎక్సాజరేషన్ లేదు. ఇక వైసీపీకి నేను ప్రో జగన్ నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను. వైసీపీకి నాకు సంబంధం లేదు. సార్ లోకేష్ పాత్ర కూడా కించపరిచేలాగా కాదు, ఆయన బయట ఎలా ఉంటారో అదే తీశాను. నా దృష్టిలో నాకు ఎలా కనిపించారో అదే తీశాను. జోకర్ అని వాళ్ళు అంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తన క్యారెక్టర్ మామూలుగా బయట ఎలా మాట్లాడుతుందో అదే చూపించారు. శపథం కంటిన్యూషన్ అవుతుంది కదా సినిమాకి, కంటిన్యూషన్. అవును. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే మీరు గతంలో ఏదైతే ఒక టెంపోని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు, వ్యూహం కావచ్చు లేకపోతే అంత ఉన్నటువంటి చాలా సినిమాలు, సో మళ్ళీ ఏమైనా కంటిన్యూగా ఈ సీక్వెల్ తీసే అవకాశం ఏమైనా ఉందా ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాల దృష్ట్యా? రైట్ నో చూడలేదు, ఇప్పుడు ఈ సినిమాలో బిజీగాను. వ్యూహం శపథం అనే సినిమాలు బేసిక్గా వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి 2 సినిమాలు కలిపి సిబిఎన్ గారు జైలుకి వెళ్ళే వరకు అది కథ ఎదుగుతాం. ఫస్ట్ పార్ట్ నిన్న రిలీజ్ అయింది, చాలా స్ట్రీట్ అంతా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ పార్ట్ ఇంకొక వారం రోజుల్లో రిలీజ్ అవబోతుంది. సో విల్ అగైన్ మీట్ ఫర్ దట్ మీట్. అది ఇంతవరకు లోకేష్ కానీ టీడీపీ పార్టీ వాళ్ళు కానీ ఎంతమంది ట్రై చేసినా నేను కిరణ్ కంప్లీట్ లీగల్ ప్రాసెస్లో ఫైట్ చేసి ఫైనల్గా రిలీజ్ చేయగలిగాం. సినిమాలో మన అజ్మల్ గారు జగన్ పాత్ర ఎక్స్ట్రాడినరీగా చేశారు, అలాగే మానస గారు భారతి గారి పాత్ర సూపర్గా చేశారు. And I want to thank all of them our contribution ki. Yeah. I will say something. Sir, cinema ki edaithe lag anipichinappudu aa scene cut ayi vere sannivesham lo gelipedi ante sensor le ibandulu adem ledhu అది స్క్రీన్ ప్లే లోనే ఉంది. సార్ స్క్రీన్ ప్లే on the court. I will want to say something. Yeah. Sure. చెప్పండి something you say now. You say something. Whatever. Andariki namaskaram. Thank you so much for giving me such a wonderful response for Vyuham. We are all happy that you are enjoying this film. Definitely, Vyuham second will be much bigger than this film. Please do watch that and give this support.
Thank you so much. Sir, Jagannath Reddy character ni cheyadam. How did you prepare for it? When RGV was there, I didn't want to prepare anything. He told me pretty short to how it should be. Every details about Jagan Garu, what all current status in Andhra and Telangana politics. So I don't want to worry at all. Andariki namaskaram. I am so happy to be here. Thank you so much for the love. Andhra, thank you so much. I think it was a great luck to play the character of Bharati Garu, and I'm so thankful to RGV sir and Dasari sir for giving me this opportunity. How much difference you see in the original Bharati and you? I'm not going to tell you that. You know, you can just think of me like I'm Bharati. ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రాంగోపురం గారు ఎంతో గుండె ధైర్యంతో నిజాలని నిర్భయంగా ప్రజలకు తీసుకొచ్చే క్రమంలో ఈ యువహం చిత్రాన్ని నిర్మించారు. ఈరోజు ఈ సక్సెసే ఈ జనాలు ఈ యొక్క వేడి వాతావరణమే ప్రతి ఒక్కరు కూడా ఉన్నట్టుగా తీశారు. కాబట్టి ప్రతి ఒక్కరు రిపోర్ట్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా వచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఇది రేపు రాబోయే లోక కళ్యాణం కోసం రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో ఈ సినిమా అనేది రిజల్ట్ అనేది కూడా మీకు ఎంతో అర్థమవుతుంది. దీన్ని బట్టి చాలా అజ్మల్ గారు కానీ మానస గారు కానీ ఆ పాత్రలో ఒదిగిపోయారు, చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశారు. దానివల్ల ఈ సినిమా ఇంత సక్సెస్గా రావడానికి దోహదపడిందని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లాగే ఈ సినిమాని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన రాంగోపురం గారు, ఎన్ని సమస్యలు ఈ సినిమాని సృష్టించిన తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు కానివ్వండి, దానికి వెనుకున్న చాలా పెద్ద వ్యక్తులు కానివ్వండి, వాళ్ళందరి ముందు ధర్మం ముందు వాళ్ళందరూ కూడా చిన్నపోయారు. చివరికి ధర్మమే గెలిచింది. ఆయన యొక్క సమస్ఫూర్తి, ఆయన నిజాయితీ, ఆయన కమిట్మెంటు, ఆయన అనుకున్న విధానంలో ఆయన చిత్రీకరించే పద్ధతి ముందు ఈరోజు ప్రజలకు ఏది తెలియజేయాలో భగవంతుడు తన రూపేణ అది తెలియజేశాడు వీళ్ళిద్దరి రూపంలో అని మరొకసారి గుర్తు చేస్తూ విజయవంతం చేసిన తెలుగు ప్రేక్షకులందరూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. తనను ఆంబోతు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి అంబటి. చంద్రబాబు మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ హెచ్చరిక. సామాన్య కార్యకర్తను కూడా ఎమ్మెల్యే చేయగలిగిన దమ్మున్న నాయకుడు సీఎం జగన్ అని కొనియాడిన విజయవాడ ఎంపీ కేశినేని నాని. పేదలకు ఇల్లు ఇస్తే టీడీపీ నేతలు ఓర్వలేకపోయారంటూ మండిపడ్డ వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.